యాత్ర 2 రిలీజ్ దగ్గరికి వచ్చేస్తుంది. అయిపోయింది ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ ఇట్స్ డన్ సార్. పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ సార్. నాకు అసలు మొదటి సర్ప్రైజ్ ఏంటంటే యాత్ర టైటిలే నాకు పెద్ద సర్ప్రైజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ యాత్ర 1 ఈజ్ బయోపిక్ ఆఫ్ వైఎస్ఆర్. తనకు వైఎస్ఆర్ అనే ఒక పవర్ఫుల్ పేరు, పవర్ఫుల్ టైటిల్ ఉండగా యూజువల్గా ఎవరైనా సరే అదే సెలెక్ట్ చేసుకుంటారు. వైఎస్ఆర్ అని పేరు పెట్టి చేస్తారు. అసలు ఈ యాత్ర అనే పేరు మీకు ఎలా ఐడియాలోకి వచ్చింది? ఒక పొలిటికల్ బయోపిక్కి, ఒక పొలిటికల్ లీడర్ బయోపిక్కి యాత్ర అనే పేరు పెట్టాలి అని అంటే అతను పాదయాత్ర అట్లేం లేదు సార్. ఒకటి పాదయాత్ర మనము అది రోడ్ ఫిలిం అనుకున్నాం. సో బేసికలీ టైటిల్ ఎట్లా వస్తుంది అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఓవరాల్ స్టోరీ ఆర్ ద థీమ్ ఆఫ్ ఇట్ బట్టి ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా పాఠశాల వాజ్ అగైన్ బేస్డ్ దెన్ ఓకే దే వాజ్ అ లెర్నింగ్ ఆన్ ద రోడ్. యాత్ర అనేది మీరు చెప్పినట్లు వైఎస్ఆర్ కుడ్ హ్యావ్ బీన్ ఎ మోర్ క్యాచియర్ ఆర్ మోర్ అటెన్షన్ గ్రాబింగ్ అని, బట్ ఐ డెంట్ సీ ఇట్ దట్ వే. ఫర్ మీ ఇట్ వాజ్ ఎ జర్నీ ఆఫ్ ఎ లీడర్ and how he transformed in that journey. Naku that's the reason why I wanted it as a yatra. Ante that's it. I like that word as well. That's that word. పాదయాత్రలో యాత్ర తీసుకుని ఉండొచ్చు కావచ్చు, కానీ అంటే ఒక పొలిటికల్ బయోపిక్ని బలంగా జనాల్లోకి వెళ్ళాలంటే ఆ టైటిల్ పెట్టడానికి కొంచెం ఆలోచిస్తారు. అవునవును. వైఎస్ఆర్ అనే టైటిల్ బలంగా అనిపించవచ్చు. అవునండి. పైగా వైఎస్ఆర్ ఒక లీడర్ ఆఫ్ మాసెస్. అవునండి. మనకు అన్ని క్యాల్కులేషన్లు ఏం తెలియదండి. ఐ మోర్ ఇంట్యూటివ్ ఫిల్మ్ మేకర్, ఇన్స్టింక్టివ్. మనకి వి డోంట్ హ్యావ్ దట్ ఫోర్ సైట్, అంత ఇమాజినేషన్ ఆఫ్ వాట్ ఆడియన్స్కి ఏముంటుంది. when I write a story with a very intuitive thing. ఎందుకంటే నాకు తెలుగు చదవడం రాదు, రాయడం రాదు, బట్ నేను స్టిల్ డైలాగ్స్ రాస్తాను. సో ఐ మోర్ దట్ ఇంట్యూటివ్ రైటర్, ఇంట్యూటివ్ స్టోరీ టెల్లర్. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ స్టోరీ పిక్ చేయాలా లేదా ఏం టైటిల్ పెట్టాలా అనేది ఐ జస్ట్ గో విత్ ద గట్ విత్ ద ఇన్స్టింక్ట్ అంతే. అది మాకు తర్వాత సినిమా చూసాక అర్థమైంది. అవునవును. మీ టైటిల్ ఎంత పొయిటిక్గా అనిపించిందో ఒక పొలిటికల్ బయోపిక్ని కూడా మీరు అంత పొయిటిక్గా చెప్పారు. మీరేమి పొలిటికల్ బయోపిక్ అని చెప్పి భారీ డైలాగులు పెట్టేసి అగ్రెసివ్ సీన్లు పెట్టేసి చేయకుండా చాలా జాగ్రత్తగా అలా నెమ్మదిగా తీసుకెళ్తూ. నాట్ ఇంటెన్షన్ అండి, మనకు వచ్చిందే అంత. మనకు వచ్చింది దట్స్ ఇస్ వాట్ ఐ కుడ్ రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో డైలాగ్ ఉంది, నేను ఉన్నాను అని. చాలామంది అడుగుతారు ఇట్ వాస్ వెరీ గుడ్ అంటారు. నాకు తెలుగు చాలా తక్కువ తెలుసు కాబట్టి అంత సింపుల్గా రాయగలిగాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో మనము మేధస్సుతో ఇట్లా రాద్దాం అనుకోని రాయలేదు. సో మై లిమిటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆల్సో మేబీ ఈస్ హెల్పింగ్ మీ రైట్ మోర్ సింపులర్ థింగ్స్ ఏమో అండి. బట్ అదే అందమైంది సినిమాకి, అంటే ఆ డైలాగ్ అని కాదు, సింప్లిసిటీ. అవునండి.